హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అంకిత స్టోరీస్. నేను మీకు మొన్ననే చెప్పాను కదా, సన్లైట్ వ్యూనే నేను కంప్లీట్గా వీడియో తీసి నేను మీకు పోస్ట్ చేస్తాను అని చెప్పి. కొంచెం లేట్ అయిపోయింది ఆ వ్యూ నేను మీకు పోస్ట్ చేయడానికి. సో సారీ. బట్ ఇప్పుడు నేను మీకోసం పోస్ట్ చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా ఆ సన్లైట్ వ్యూని ఆస్వాదించండి. ఇది మదగడలోని సన్లైట్ వ్యూ. చాలా బ్రైట్గా ఉంది. అసలు ఆ సన్లైట్ని చూస్తుంటే చుట్టూ ఉన్న ఆకాశం అంతా ఎంత బ్రైట్గా అనిపిస్తుందంటే, ఆ వాతావరణంలో ఆ కొండల మధ్యలో ఫుల్ బ్రైట్నెస్ వచ్చేస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. అలాగే మొత్తం మళ్ళీ ఫుల్ బ్రైట్నెస్ రావడం, మళ్ళీ తగ్గిపోవడం, అలా భలే అనిపిస్తుంది ఆ సన్లైట్ చూస్తుంటే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి మీరు కూడా ఆ ప్లేస్కి వెళ్తే కంప్లీట్గా ఆ సన్లైట్ వ్యూని చూడండి. బెస్ట్ అనిపిస్తుంది. మార్నింగ్ మనం ఇంత సన్లైట్ వ్యూని చూస్తే ఆ కిరణాలు కూడా డైరెక్ట్ మన మీద పడుతున్నట్టు అనిపిస్తుంది. చాలా బ్రైట్గా అనిపిస్తుంది. అసలు అది అంతా చూస్తాకి మనకు 2 కళ్ళు సరిపోవు. అంత దగ్గర నుంచి మన సన్ చూడలేం కదా, ఆ వేడిని అదంతా గ్యాదర్ చేసుకోలేం కదా. డైరెక్ట్ కిరణాలు పడుతున్నది కూడా మనకి కనిపిస్తుంది. వీడియోలో కనిపించట్లేదు, కానీ మనం డైరెక్ట్గా చూస్తే ఆ కిరణాలు పడేది కూడా చాలా బాగా డైరెక్ట్ ఎటు నుంచి ఎటు పడుతుంది అని కూడా మనకు తెలుస్తుంది. అంత బాగుంది, అంత బ్రైట్గా. మీరు ఈసారి ఏదన్నా టూరిస్ట్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు, అది అరకుకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మదగడలో ఉన్న ఈ సన్లైట్ని మీరందరూ ఆస్వాదించండి. చాలా 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 బెస్ట్ మీకు అనిపిస్తుంది. అసలు ఆ డే మొత్తం మంచి కలర్ఫుల్గా జరుగుతుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ గైస్. ఇష్ టు ఆల్. Please share and subscribe. Please comment. Thank you so much. Bye bye. See you. Take care.